గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పిరంగిపురం మండలం మేరుగుపొడి గ్రామం డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. యానిమేటర్ తాళ్లూరు శారద గ్రూప్ డబ్బు సంఘాలకు తెలియకుండా 60 లక్షలు మాయం చేసిందని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు. అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. మేరుగుపొడి గ్రామం ఆమెను కావాలని మా కాలనీలోకి యానిమేటర్గా తెచ్చుకున్నాం. 8 సంవత్సరాలు చేసుకుంటానే వచ్చింది. గత 3 సంవత్సరాల నుంచి ఆమె పద్ధతి కానీ ఆమె లెక్క కానీ ఆమె వైనం కానీ మాకు అర్థం కాలేదని మేము అడిగాం. తీసేయాలని కూడా మేము అడిగాం. కానీ తీసేయొద్దు, న్యాయం చేయకూర్చు మనం. ఆ అమ్మాయి నిన్న వచ్చి మేము రాకతొలికే కోర్టుకు వచ్చి మా మీద కేసు వేసింది, నన్ను ఎందుకు తీసేయాలని. అందుకు కాబట్టి ఇప్పుడు మాకు శారద వద్దు, శారదాని తీసేయాలను. ఎందుకు తీసేయాలని మీరు ఈడే వాళ్ళు అడిగినా ఇంకొకళ్ళు అడిగినా ఆమె లంచగొండిది తీసేయాలి. అయితే ఆమె కాదనుకుంటున్నాం. ఇది మాత్రం వాస్తవం. పెట్టుకుంది మేమే గతంలో ఆమెని. గత 8 సంవత్సరాల క్రితం పెట్టుకున్నాం. ఇప్పుడు కాదనుకుంటున్నాం. ఆమె చేసేదంతా ఫ్రాడ్ చేస్తుంది. అంతా అసలు మేము పోయి అడిగినా కానీ మాకు రెస్పాండ్ అవ్వదు. ఒక యానిమేటర్ అయ్యి ఉండి 300 మంది జనానికి సేవ చేసే ఒక వ్యక్తి కూడా అలా మాట్లాడితే మేము అలాంటి మనిషిని పెట్టుకొని మేము అలాంటి మనిషిని చుట్టూ తిరగలేము కదా. గతంలో చెప్పాం, కంప్లైంట్లు ఇచ్చాం, మండలంలో ఇచ్చాము, పీడీ గారి కాడకు కూడా వచ్చాం. ఇప్పుడు కూడా పీడీ గారిని కలిసినా కానీ ఇది ఎంతవరకు న్యాయం జరిగిద్ది అనేది మాకు తెలియక ఇక్కడ మీడియా వాళ్ళని పిలిపించుకున్న మాట అయితే ఇది నిజం. అయితే ఇప్పుడు మాకు ఆమె వద్దు. ఆమె ఏం చేసిందంటారా, లంచం అడిగిద్ది. లోన్ రాస్తే 5,000 10,000 కూడా లంచం అడిగిద్ది. మేము ఏదన్నా పోయి అడిగితే మాకు రాయమని అంటే రాయను, నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు రాస్తాను, నాకు నచ్చినప్పుడు రాస్తాను, నాకు నచ్చితేనే రాస్తానని అంటది. అది నేను అడిగినంత ఇస్తేనే ఒక్కొక్కళ్ళకి 5,000 చొప్పున, ఒక్కొక్క గ్రూపు కాదు, ఒక్కొక్కళ్ళకి